హాయ్ గైస్, నేను మీకు ఒక వెబ్ సిరీస్ రివ్యూ చెప్పబోతున్నాను. సిరీస్ నేమ్ వచ్చేసి రాక్. సో ఈ సిరీస్ని డైరెక్ట్ చేసిన ఇది వచ్చేసి మన పాతాల్లో సీజన్ 1 and 2 డైరెక్ట్ చేసిన పర్సన్ ఈ సిరీస్ని డైరెక్ట్ చేశారు. సో అవి ఎవరైనా చూడండి, అవి నా ఫేవరెట్. సో ముందే చెప్తాను, ఇది ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీశారు కాబట్టి సో క్లైమాక్స్లో ట్విస్ట్లే ఉండవు, బట్ మంచి థ్రిల్ అయితే సార్ పక్కగా. సో ఇంకా సిరీస్ యొక్క ప్లాట్ ఏంటంటే 1978 ఆ టైంలో ఢిల్లీలో ఒక మర్డర్ జరుగుతుంది అనమాట, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ది. సో వాటిని చేసింది బెల్లా రంగా అనే ఇద్దరు పర్సన్స్ అనమాట. సో వాళ్ళు ఆ మర్డర్ ఎలా చేశారు అండ్ ఆ చిల్డ్రన్ ఎలా ఫైట్ బ్యాక్ చేశారు అనేది స్టోరీ అనమాట. సో దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి తీసుకెళ్తారు. హౌ ద ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేటెడ్ ద కేసు అనేది రిమైన్ స్టోరీ. సో ఇంకా సిరీస్లో నాకు నచ్చిన ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనమాట. అండ్ ఇన్వెస్టిగేషన్తో పాటు సైమల్టేనియస్లీ మన విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్ స్టోరీని చూపిస్తారనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ సో వాళ్ళు ఎలా ఒక సైకోపాత్ ఎలా తయారవుతాడు, వాళ్ళు ఎన్ని మర్డర్స్ చేశారనేది కూడా బాగా చూపించారు. ఇంకా సిరీస్లో నెగిటివ్ కూడా అదే అనమాట. సో ఎంతసేపు చూడ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు మర్డర్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. సో ఇంకా అది ఆల్మోస్ట్ మనకి సెకండ్ ఎపిసోడ్ నుంచి 5th ఎపిసోడ్ వరకు సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంటుంది అనమాట. అక్కడ కొంచెం బోర్ అనిపించవచ్చు. సో ఇంకా సిరీస్ నాకైతే నచ్చింది. కొంచెం ల్యాగ్ అనిపించినా బాగానే ఉంది. సో పక్కగా మీరు ట్రై చేస్తున్నట్టు ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. సో ఇంక ఈ సిరీస్ని అయితే ఫ్యామిలీతో అస్సలు చూడకండి. వైలెన్స్ అయితే భీకరంగా ఉంది. అండ్ ఆ మర్డర్ సీన్స్ అండ్ ఇంకా కొన్ని బ్యాడ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.